ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. 2 సార్లు గుజరాత్ సీఎంగా పనిచేశారు విజయ్ రూపానీ. 2016 నుండి 2021 వరకు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పటి బర్మా రాజధాని రంగూన్లో జన్మించారు విజయ్ రూపానీ. ఆగస్టు 22, 1956లో ఆయన జన్మించారు. 1960లో గుజరాత్లోని రాజ్కోట్కు వలస వచ్చింది ఆయన కుటుంబం. స్టాక్ బ్రోకర్గా కూడా పనిచేశారు విజయ్ రూపానీ. ఏబీవీపీ కార్యకర్త స్థాయి నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఎదిగారు. 2014 సంవత్సరంలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆనందీబెన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు విజయ్ రూపానీ. అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారనే వార్త ఆయన కుటుంబ సభ్యులను కలచివేస్తోంది. ఆగస్టు 22, 1956లో అప్పటి బర్మా రాజధాని రంగూన్లో జన్మించారు విజయ్ రూపానీ. బర్మాలో రాజకీయ సంక్షోభం కారణంగా ఆయన కుటుంబం 1960లో భారత్కి వలస వచ్చేసింది. గుజరాత్లోని రాజ్కోట్లో స్థిరపడ్డారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా 11 నెలల పాటు జైల్లో ఉన్నారు. 1987లో రాజ్కోట్లో కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. 1996, 97 మధ్య రాజ్కోట్ మేయర్గా పనిచేశారు. 2006 నుంచి 2012 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఇక 2014లో తొలిసారి రాజ్కోట్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన ఆనందీబెన్ పటేల్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో గుజరాత్ బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టారు. 2016లో సీఎం పగ్గాలు కూడా చేపట్టారు విజయ్ రూపానీ. 2021 వరకు ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. 2021లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో భూపేంద్ర పటేల్ సీఎం పదవి చేపట్టారు. ఆయన సతీమణి అంజలి కూడా బీజేపీ మహిళా మోర్చాలో కీలక నేతగా ఉన్నారు. విజయ్ రూపానీ ఈ ప్రమాదంలో చనిపోయారు.